హాయ్ ఫ్రెండ్స్, పొటాటో కర్రీ ఎలా చేస్తున్నానో చూసేయండి. ఫస్ట్ తాలింపు గింజలు వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర. పొటాటో కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. పొటాటో, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, ఆనియన్, చికెన్ మసాలా పొడి, టమాటో, కొత్తిమీర, కరివేపాకు. ఫస్ట్ ఆనియన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ తీసుకొని వేయాలి. బాగా వేగనిచ్చాలి. చిటికెడు పసుపు వేయాలి. రెండు పచ్చిమిర్చి, ఇదండి అల్లం పేస్ట్, కొంచెం కరివేపాకు. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోవాలి. వేగిన తరువాత టమాటో ఇదండి. నీళ్ళు ఒక్క చుక్క వేయకుండా చేస్తాను చూడండి ఫ్రెండ్స్. మూత పెట్టుకోవాలి. టమోటాలు ఉడికినాక ఆనియన్ వేసుకోవాలి. ఇవి బాగా వేగనిచ్చాలి, ఉడకనివ్వాలి. మూత పెడితే బాగా ఉడుకుతుంది. ఆవిరికే ఉడికిపోవాలి, నీళ్ళు అస్సలు పోయకూడదండి. కొంచెం ఉప్పు, మూత పెట్టుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి. కూరకి సరిపోయేంత కారం వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకోకుంటే రేపటికైనా బాగుంటుందండి కూర. కారం వేసుకొని బాగా వేగనివ్వాలి. ఉడకనిచ్చాలి బాగా. మళ్ళీ మూత పెట్టాలి, కొంచెం ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు. ఇద్దండి ఉడికింది. కొంచెం చికెన్ మసాలా పొడి వేసుకోవాలండి. కొంచెం లైట్గా చికెన్ మసాలా పొడి వేసుకోవాలి. వేసుకొని లాస్ట్గా కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలబెట్టుకోవాలండి. ఇదేనండి, నేను ఈ విధంగా చేస్తాను. ఉల్లగడ్డ ఎలా ఉందో చూడండి. ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇదండి గుమ్మగుమ్మలాడే పొటాటో కర్రీ.